హాయ్ ఫ్రెండ్స్, మసాలా వంకాయ కోసం వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం పల్లీలను, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, షాదీరా, జీలకర్ర, గసగసాలు, నువ్వులు వేసుకొని వేయించి ఇవన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. వంకాయలు వేయించుకున్న గిన్నెలోనే తాలింపు వేసుకోవాలి. తాలింపులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకుని అవి మెత్తబడ్డాక ఇందులోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాక ఇందులోకి వంకాయలు వేసుకోవాలి. ఇవి 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మంచి టేస్ట్ కోసం కస్తూరి మేతి బాగా నలిపి వేసుకోవాలి. ఇంతే అండి, టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.